రాష్ట్రంలో యాంక్యూపంక్చర్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది తెలంగాణ యాంక్యూపంక్చర్ వైద్య సంఘం. యాంక్యూపంక్చర్ వైద్య విధానాన్ని ప్రత్యేక స్వతంత్ర వైద్య విధానంగా 2019లో కేంద్రం గుర్తించిందని తెలిపారు డాక్టర్లు. ఈ వైద్య విధానంతో అనవసర సర్జరీలను నిర్మూలించవచ్చన్నారు. ఆధునిక జీవన శైలితో వచ్చే 70% వ్యాధులను తగ్గించవచ్చన్నారు. బషీర్బాగ్ ప్లస్ క్లబ్లో రాష్ట్ర యాంక్యూపంక్చర్, యాంక్యూప్రెషర్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ 4th సిటీలో తమను కూడా భాగస్వామ్యం చేసి యాంక్యూపంక్చర్ వైద్యాభివృద్ధికి సహకరించాలని కోరారు డాక్టర్లు. రేవంత్ రెడ్డి గారికి ఈ ఫ్యూచర్ ట్రెండ్స్ గురించి, మెడికల్ సిస్టమ్స్ గురించి మంచి అవగాహన ఉంది. ఇప్పుడు అప్కమింగ్ 4th సిటీలో కూడా ఈ వైద్యానికి సంబంధించిన పెద్ద ఎత్తున డెవలప్మెంట్స్ చేయాలని పెద్ద పెద్ద సంస్థలు, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థలు కానీ మన ఈవెన్ ప్రాక్టీషనర్స్కి, మనం స్టేట్ ప్రాక్టీషనర్స్ కూడా ఆహ్వానం కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నా డెవలప్ చేయాలన్నా ఈ వైద్యాన్ని ముందుకు డెవలప్ చేయడానికి. ఎందుకంటే ముందు తరాల్లో చాలా విపరీతమైన దీనికి డిమాండ్ ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా వెల్నెస్ టూరిజం, మెడికల్ టూరిజంకి హైదరాబాద్ కేంద్రంగా మారబోతుంది. సో ఈ వైద్యాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసుకుంటే మనం ఆ ట్రెండ్కి తగ్గట్టుగా మనం కూడా ఉంటాము. అండ్ మన రాష్ట్రానిలో ఉన్న ప్రజలను కూడా ఆరోగ్యవంతంగా మార్చుకోవడానికి వైద్యం ఎంతో ఉపయోగపడుతుంది. సో గవర్నమెంట్ నుంచి మేము కోరేది ఏంటంటే, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ సంసిద్ధత వ్యక్తం చేసేది, డెవలప్ చేస్తూనే ఉంది. పక్క రాష్ట్రాల్లో మనం చూసుకుంటే మహారాష్ట్ర కానీ లేదా వెస్ట్ బెంగాల్ కానీ వాళ్ళు స్టేట్ లెవెల్లో ఇనిషియేటివ్స్ తీసుకొని ఈ వైద్యాన్ని ఆల్రెడీ కౌన్సిల్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రం కూడా, తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంత మనము అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే కొంచెం ఫార్వర్డ్ స్టెప్స్ మనం ఈ విషయంలో వేసి ఈ వైద్యాన్ని తొందరగా కౌన్సిల్ కానీ స్టాండర్డైజ్ కానీ చేసుకొని త్వరగా దీనికి సంబంధించిన సంస్థలు మనం హైదరాబాద్లో డెవలప్ చేసుకొని ఈ రాబోయే వెల్నెస్ ఇండస్ట్రీ, వెల్నెస్ టూరిజం ఏదైతే ఉందో అండ్ మన భారతదేశంలో ఉన్న పౌరులకు కూడా మంచి ఆరోగ్యకరమైన వైద్యం అందించడానికి 2 విధాలుగా ఉపయోగపడేలాగా గవర్నమెంట్ కూడా కొంచెం మాతోని